పైసలు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అత్యంత ముఖ్యమైన విషయం. అలానే ప్రతి ఒక్కరు కూడా దాని వెనుకనే పరిగెడుతుంటారు. ఇంతవరకు పరిగెడతారు అనే ఆలోచన మీకు వస్తే కొందరు జీవిత కాలం పరిగెడతారు, కొందరు అసలే పరిగెట్టరు, కొందరికి మధ్యలోనే వాళ్ళకు అనుకున్నంత దొరుకుతుంది. కానీ ఇక్కడ ఒక సర్ప్రైజ్ ఉంటుంది. కొందరు హైలీ ఎడ్యుకేటెడ్ ప్రజలు ఉంటారు, అయినా గానీ వాళ్ళు డబ్బుల కోసం అత్యంత కష్టంలో వెళ్తూ ఉంటారు. మరికొందరు ఆర్డినరీ పీపుల్ ఉంటారు, కానీ వాళ్ళ దగ్గర చాలా వెళ్తుంటుంది. సంవత్సరాలు కూర్చొని తిన్నా గానీ అవి అరిగిపోవు, కరిగిపోవు. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే మనీ కేవలం నంబర్స్ మాత్రమే కాదు, అది ఎక్కువ మట్టుకుంది బిహేవియర్ లో, ఇంకా సైకాలజీలో. ఈ బుక్ ద సైకాలజీ ఆఫ్ మనీ, దీని ఆథర్ మోర్గన్ హౌసెల్. ఈ బుక్ లో అతను 20 లెసన్లు రాశాడు. అవి కూడా టైమ్లెస్ లెసన్లు. మనుషులు ఎలా థింక్ చేస్తారు, ఈ పైసల గురించి, వెల్త్ గురించి, ఇంకా వాళ్ళ అత్యాశ ఏంటిది, వాళ్ళ రిస్క్లు ఏంటి, వాళ్ళ సంతోషం ఏంటి, ప్రతి ఒక్కటి చెప్తాడు. అందుకనే ఈ వీడియోలో కంప్లీట్ బుక్ ని కవర్ చేస్తాను. మీరు బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా సింపుల్ గా నేర్చుకొని అప్లై చేయడానికి 1.25 స్పీడ్ లో చూడండి. ఎందుకంటే ఈ బుక్ ని మీరు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో దీంట్లో ఉన్న ఐడియాస్, స్ట్రాటజీస్ మిమ్మల్ని రియలైజ్ అయ్యేలాగా చేస్తుంది. వెల్త్ ని బిల్డ్ చేసే ప్రతి ఒక్కరిని రూమ్ లో స్మార్టెస్ట్ పర్సన్ అని వాళ్ళని చెప్పలేము, కానీ బిహేవియర్ ని ఎవరైతే కంట్రోల్ చేస్తారో వాళ్ళు ఈ ప్రపంచంలో దేనైనా కంట్రోల్ చేస్తారు. సో ఇప్పుడు మొదటి చాప్టర్ కి వస్తే, నో వన్స్ క్రేజీ. మనీ విషయంకి వచ్చినప్పుడు ప్రజలు ప్రతిసారి చూసేది ఎదుటి వాళ్ళని, వాళ్ళ ఫైనాన్షియల్ డిసిషన్స్ ఏంది, వాళ్ళ ఆలోచన ఏంటిది, ఇంకా మనసులు అనుకుంటారు కూడా ఆ పర్సన్ ఒక క్రేజీ పర్సన్ అని. ఎందుకంటే కొందరు రిస్కీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు, మరికొందరు ప్రతి ఒక్క రూపాయిని కూడా సేవ్ చేసుకుంటారు, అసలు పైసలనే ఖర్చు పెట్టారు. ఇంకొక పర్సన్ ఉంటారు విచ్చలవిడిగా మనీని ఖర్చు చేస్తూనే ఉంటాడు. కానీ ఇక్కడ నిజం ఏంటంటే వీళ్ళలో ఎవ్వరు కూడా అంత క్రేజీగా లేరు, అంటే అంత పిచ్చి వాళ్ళలాగా లేరు. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి వాళ్ళ మనీ డిసిషన్ ని వాళ్ళ ఓన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ తోటి తీసుకుంటారు. ఎవరు ఎలా ఎదుగుతున్నారు, వాళ్ళ ఎకనామిక్ కండిషన్ ఏంటిది, వాళ్ళ ఫ్యామిలీ స్ట్రగుల్ ఏంటిది, వాళ్ళకు వచ్చిన ఆపర్చునిటీస్ ఏంటివి, ఇవన్నీ వాళ్ళ మనీ మీద పెట్టుకున్న ఆలోచనలని డిఫరెంట్ వేలో థింక్ చేపిస్తాయి. ఇలా చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు. ఎగ్జాంపుల్ కి ఎవరైతే పర్సన్ ఫైనాన్షియల్ గా హార్డ్షిప్ తోటి ఎదుగుతారో వాళ్ళు పైసల పట్ల చాలా కేర్ఫుల్ గా ఉంటారు. కానీ మరికొందరు ఫైనాన్షియల్ కంఫర్ట్ తోనే పెరుగుతారు, వాళ్ళు పెద్ద పెద్ద రిస్కులు తీసుకుంటారు. అందుకనే ఎప్పుడైనా ప్రజలు డిఫరెంట్ ఫైనాన్షియల్ చాయిసెస్ ని తీసుకుంటున్నారంటే వాళ్ళు ఏమి ఇర్రాషనల్ గా లేరు, అంటే ఇష్టం వచ్చినట్టు తీసుకోవట్లేదు. అది సింప్లీ వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్స్ మీద డిపెండ్ అయి ఉంది. ఈ చాప్టర్ కి కీ లెసన్ ఏంటంటే ప్రజల బిహేవియర్ ఈ పైసల పట్ల ఏంటిదని నువ్వు తెలుసుకోవాలంటే వాళ్ళు గడిపిన జీవితం గురించి నువ్వు తెలుసుకోవాలి. ఈ లైన్ మీకు అర్థం కాకపోతే మళ్ళీ విని అర్థం చేసుకోండి. రెండవ చాప్టర్ లక్ అండ్ రిస్క్. కొన్నిసార్లు మన సక్సెస్ లో లక్కే అతి పెద్ద రోల్ ని ప్లే చేస్తుంది, అలానే మరికొన్నిసార్లు రిస్క్ ఇంకా బ్యాడ్ లక్ ఈవెన్ టాలెంటెడ్ పీపుల్ ని కూడా డిస్ట్రాయ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ కి ఇద్దరు వ్యక్తులు ఈక్వల్ గా వర్క్ చేయొచ్చు, సేమ్ స్మార్ట్ డిసిషన్స్ కూడా తీసుకుంటున్నారు, కానీ ఒక్క పర్సన్ కి కరెక్ట్ అయిన ఆపర్చునిటీ వచ్చింది, కరెక్ట్ టైంలో అతను ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్ అయిపోయాడు. ఇంకొక పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నాడు, ఈవెన్ స్ట్రగుల్ అవుతున్నాడు. దీని అర్థం ఏంటంటే మనం చాలా కేర్ఫుల్ ఉండాలి సక్సెస్ ని జడ్జ్ చేసేటప్పుడు, అలానే ఫెయిల్యూర్ ని కూడా. సక్సెస్ఫుల్ పీపుల్ హంబుల్ గా ఉండాలి, ఎందుకంటే లక్ వాళ్ళని హెల్ప్ చేసి ఉండొచ్చు. ఇంకా ప్రజలు ఎవరైతే ఫెయిల్ అయి ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళు బ్లేమ్ చేస్తూ ఉండొద్దు, ఎందుకంటే రిస్క్, బ్యాడ్ టైమింగ్ ఈ రెండు కూడా అక్కడ ఉండొచ్చు. దీంట్లో లెసన్ ఏంటంటే నువ్వు సక్సెస్ ని చూసి కేవలం అజ్యూమ్ చేసుకోవద్దు అదొక స్కిల్ అని, అలానే ఫెయిల్యూర్ ని చూసి వాళ్ళు చాతగాని వాళ్ళని కూడా నువ్వు ఊహించుకోవద్దు. మూడవ చాప్టర్ నెవర్ ఎనఫ్. చాలా మంది ప్రజలు చాలా మటుకు డబ్బులని, సక్సెస్ ని అచీవ్ చేస్తారు, కానీ ఇంకా సాటిస్ఫై అయినట్టే ఉండరు. వాళ్ళు చేజ్ చేస్తూనే ఉంటారు మనీ వెనకాల, స్టేటస్ వెనకాల, పవర్ వెనకాల. కానీ ఎన్లెస్ డిజైరే ఏదో ఒకసారి డేంజరస్ గా మారుతుంది, ఎందుకంటే ప్రజలు అన్నెసెసరీ రిస్క్ లను తీసుకుంటారు, బ్యాడ్ డెసిషన్ తీసుకుంటారు, కొన్నిసార్లు అయితే వాళ్ళ దగ్గర ఉన్న ప్రతిదీ కూడా కోల్పోతారు. దీనికి మెయిన్ రీజన్ ఏంది, వాళ్ళ దగ్గర ఉన్నవి వాళ్ళకు సరిపోలేవని. కానీ నిజం ఏందంటే ఎక్కువ అనే పదానికి లిమిటే లేదు. ఒకవేళ నీకు ఏదైతే సరిపోతుంది అని నువ్వు గమనించలేవో నువ్వు దాన్ని చేజ్ చేస్తూనే ఉంటావు నీ జీవిత కాలం. రియల్ వెల్త్ అంటే మన దగ్గర అత్యంత ఎక్కువ ఉండటం కాదు, మనం ఎప్పుడు ఆపాలి అని తెలుసుకోవడమే. ఈ చాప్టర్ లో కీ లెసన్ ఏందంటే నీ డిజైర్స్ ని నువ్వు కంట్రోల్ చేయలేవంటే నీ డిజైర్స్ నిన్ను కంట్రోల్ చేస్తాయి. అవి
ఒక్కవేళ నిన్ను కంట్రోల్ చేశాయంటే నీ జీవితంలో నువ్వు సేకరించుకున్నవన్నీ కోల్పోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. 4వ చాప్టర్ కాన్ఫౌండింగ్ కాంపౌండింగ్. చాలా మంది అనుకుంటారు మంచి వెల్త్ వచ్చేది పెద్ద పెద్ద యాక్షన్స్ తోటి, అంటే హ్యూజ్ రిస్క్ తీసుకోవడం అయినా, ఎక్కువ ఇన్కమ్ ఉండటం అయినా, లేదా ఒక లక్కీ టికెట్ ఉండటం వల్ల అయినా. కానీ రియాలిటీలో వెల్త్ అనేది బిల్డ్ అయ్యేది చిన్న చిన్న యాక్షన్స్ ని రిపీట్ చేస్తూ లాంగ్ టైం వరకు తీసుకెళ్లడం వల్లనే. కాంపౌండింగ్ అనేది మనీని గ్రో చేస్తుంది. ఇక దాంతో గ్రోత్ కూడా పెరగడం స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ లో స్లోగానే ఉండొచ్చు, కానీ టైం పాస్ అయ్యే కొద్దీ అది మ్యాసివ్ గా మారుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కాంపౌండింగ్ ఎమోషనలీ అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే బిగినింగ్ లో నీ దగ్గర ఏం లేదు, నువ్వు ఎంత చేసినా దండగే అన్నట్టు ఉంటుంది. అక్కడనే చాలా మంది క్విట్ చేస్తారు, నాతోని కాదు ఇదని. వాళ్ళకు పేషెన్సీనే ఉండదు. కానీ ఎవరైతే కన్సిస్టెంట్ గా స్టేబుల్ గా ఒక పేషెన్సీ తోటి ఉంటారో కాంపౌండింగ్ అక్కడ మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ కీ లెసన్ ఏంటంటే మనం బ్రిలియంట్ గా ఉండటం అనేది కాదు, మనం ఎంత టైం వరకు కన్సిస్టెంట్ గా ఉన్నామని. 5వది గెటింగ్ వెల్తీ వర్సెస్ స్టేయింగ్ వెల్తీ. డబ్బుని సంపాదించడం, డబ్బుని దగ్గర పెట్టుకోవడం, ఈ రెండు కంప్లీట్ గా డిఫరెంట్ స్కిల్స్. నువ్వు వెల్తీ అవ్వాలి అనుకుంటే నువ్వు తీసుకోవాల్సింది రిస్క్ లని, బోల్డ్ గా ఉండటం, ఆపర్చునిటీని గ్రాబ్ చేయడం. కానీ నువ్వు వెల్తీగానే ఉండాలి అంటే దానికి ఆపోజిట్ సైడ్ డిసిప్లిన్ గా, పేషెన్స్ గా, కంట్రోల్డ్ గా ఉండాలి. చాలా మంది ప్రజలు వెంటనే డబ్బులని సంపాదిస్తారు, అలానే వెంటనే కోల్పోతారు. ఎందుకంటే వాళ్ళు ఫోకస్ చేసేది కేవలం డబ్బుని ఎలా సంపాదించాలని, దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలని కాదు. ఒకవేళ నువ్వు వెల్తీగానే ఉండాలి అనుకుంటే నువ్వు చేయాల్సింది అన్నెసెసరీ రిస్క్ లని నువ్వు తీసుకోవద్దు. ప్రతిసారి హంబుల్ గా ఉండాలి. అలానే లాంగ్ టర్మ్ లో నువ్వు ఆలోచించాలి. అదేమి షోయింగ్ ఆఫ్ కోసం కాదు, ఎదుటి వాళ్ళ దగ్గర నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడం కూడా కాదు. దాని అర్థం సర్వైవల్ ఇంకా కన్సిస్టెన్సీ. ఈ చాప్టర్ లో కీ లెసన్ ఏంటంటే డబ్బు సంపాదించాలంటే నువ్వు రిస్క్ తీసుకోవాలి, కానీ ఆ మనీని నీ దగ్గరనే పెట్టుకోవాలంటే నువ్వు కంట్రోల్ పెట్టుకోవాలి. 6వ చాప్టర్ టేల్స్ యు విన్. నంబర్ ఆఫ్ ఈవెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి, అయినా గానీ రిజల్ట్స్ మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి. మన లైఫ్ లో ఇంకా మనీలో నీకు ప్రతిదీ రైట్ గా వెళ్తుందని చెప్పలేము. మోస్ట్ టైమ్స్ చాలా మట్టుకు రాంగ్ వేలోనే వెళ్తాయి. కానీ కొన్ని ఫ్యూ రేర్ మూమెంట్స్ ఉంటాయి. ఒక బిగ్ ఇన్వెస్ట్మెంట్ అయినా, ఒక మంచి ఆపర్చునిటీ అయినా, లేదా ఒక డిసిషన్ అయినా నీ కథ మొత్తంని చేంజ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ కి చాలా మంది సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ కొన్ని వేల తప్పులు చేస్తారు, కానీ కేవలం 2-3 విన్స్ తోటి వాళ్ళు ఎక్స్ట్రీమ్ గా వెళ్తే అవుతారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రజలు కాన్స్టెంట్ సక్సెస్ కోసమే చూస్తారు. వాళ్ళు అనుకునేది ఏంటంటే నేను చేసిన ప్రతి ఒక్క డిసిషన్ పని చేయాలి, కరెక్ట్ గానే పోవాలి అని. ఇంకా ఎప్పుడైతే విషయాలు ఫెయిల్ అవుతాయో వాళ్ళు కాన్ఫిడెన్స్ ని కోల్పోతారో దాన్ని క్విట్ చేస్తారు. అందుకని రియాలిటీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సక్సెస్ అనేది సర్వైవింగ్ ద ఫెయిల్యూర్. నీ ఫెయిల్యూర్ ని నువ్వు ఎలా సర్వైవ్ అవుతున్నావు, ఎందుకంటే దాని తర్వాతనే గెలుపు, అతి పెద్ద గెలుపు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు దాన్ని పట్టుకోగలుగుతావు. ఈ చాప్టర్ లో కీ లెసన్ ఏంటంటే నువ్వు ప్రతిసారి కరెక్ట్ గానే ఉండాల్సిన అవసరం లేదు. కేవలం కొన్ని మూమెంట్స్ లో నువ్వు అనుకున్నట్టు కరెక్ట్ గా వెళ్తే సరిపోతుంది. 7వ చాప్టర్ ఫ్రీడమ్. మనీ అనేది కార్స్ కోసం, ఇంటి కోసం షో ఆఫ్ చేయడానికి కాదు. రియల్ వెల్త్ అంటే ఒక ఫ్రీడమ్ అని. దేనికి ఫ్రీడమ్? నువ్వు ఏదంటది చెయ్యొచ్చు, నువ్వు ఎప్పుడు పని చేయాలనుకుంటే అప్పుడు పని చేయొచ్చు. నీకు ఏదైనా ఇష్టం లేదంటే నువ్వు దానికి నో చెప్పి నీ లైఫ్ ని నువ్వు ప్రశాంతంగా గడపొచ్చు. చాలా మంది ప్రజలు డబ్బులని సంపాదిస్తారు, కానీ వాళ్ళు స్టక్ అయినట్టు ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ టైం మీద వాళ్ళకి అసలు కంట్రోలే ఉండదు. కానీ ఎప్పుడైతే నీ దగ్గర మనీ సేవ్ అయి ఉంటుందో అప్పుడు నువ్వు చాయిసెస్ ని చేస్తావు. నువ్వు ఎవరి మీద డిపెండ్ అవ్వవు. నీ ఓన్ లైఫ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని నువ్వు పెట్టుకుంటావు. ఈ చాప్టర్ లో లెసన్ ఏంటంటే మనీకి బిగ్గెస్ట్ పవర్ వస్తువులని కొనుక్కోవడం కాదు, నీ ఫ్రీడమ్ ని నువ్వు కొనుక్కోవడం. 8వ చాప్టర్ మ్యాన్ ఇన్ ద కార్ పారాడాక్స్. ప్రజలు ఎక్స్పెన్సివ్ థింగ్స్ ని కొంటారు, ఎందుకు? ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి. ఒక లగ్జరీ కార్ నైనా, కాస్ట్లీ ఫోన్ అయినా, బ్రాండెడ్ క్లోత్స్ అయినా. కానీ ఇక్కడ నిజం ఏంటంటే ఎప్పుడైతే నువ్వు ఒక లగ్జరీ కార్ లో ఒక పర్సన్ ని చూస్తావో నువ్వేమనుకుంటావు? వావ్, ఈ పర్సన్ ని నేను రెస్పెక్ట్ చేస్తాను అని అనుకుంటావా? కాదు, నువ్వేమనుకుంటావంటే నాకు అలాంటి కార్ ఉంటే బాగుండు అని. సేమ్ వేగా నిన్ను కూడా చూసి అడ్మైర్ కారు ఎవరు? నువ్వు కొన్న వస్తువుని చూసి వాళ్ళు అడ్మైర్ అవుతారు. ఎగ్జాంపుల్ కి నీ దగ్గర 20 లక్షలే ఉన్నాయి, నువ్వు ఆ 20 లక్షలతోటి ఒక కార్ కొన్నావు. ఎందుకు కొన్నావు అంటే నీకు కూడా పర్టికులర్ ఐడియా లేదు. కానీ ఒక విషయం ఏంటంటే ఎదుటి వాళ్ళు కొంటున్నారు, వాళ్ళ ముందట షో ఆఫ్ చేయడానికి నువ్వు కూడా కొంటావు. కానీ నీకు ఆ కార్ తోటి చిల్లి గవ్వ కూడా రాదు, ఫ్రీ ట్రావెలింగ్ తప్ప. అదే నువ్వు ఆ 20 లక్షలతోటి దేనైనా ఇన్వెస్ట్మెంట్ చేసి పక్కనోని గురించి ఆలోచించకుండా నీ లైఫ్ మీద నువ్వు పెడితే నువ్వు వాటిని కాంపౌండ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఈ చాప్టర్ లో కూడా సింపుల్ లెసన్ ఏంటంటే ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి నీ పైసల్ని నువ్వు ఖర్చు పెట్టకు. ఎందుకంటే ప్రజలు నీ గురించి అస్సలు ఆలోచించరు,
నువ్వు వాళ్ళ గురించి ఎంత ఆలోచిస్తున్నావో నీ గురించి వాళ్ళు 1% ఇంట్రెస్ట్ కూడా పెట్టారు. మేబీ చూస్తే కార్ని ఇష్టపడతారు కావచ్చు, అంతకుమించి అక్కడ ఏముండదు. 9వ చాప్టర్, వెల్త్ ఈస్ వాట్ యు డోంట్ సీ. ప్రజలు ఏమనుకుంటారు? మనీని చూపించి ఎగరటమే కోటీశ్వరుడి లక్షణం అనుకుంటారు. పెద్ద హౌస్ అయినా, కార్ అయినా, లైఫ్ స్టైల్ అయినా. కానీ అదేమి రియల్ వెల్త్ కాదు. రియల్ వెల్త్ అనేది నువ్వు మనీని స్పెండ్ చేయకపోవడమే. దాని అర్థం నువ్వు సేవింగ్స్ లో, ఇన్వెస్ట్మెంట్ లో నువ్వు పెట్టాలి. అది ఎదుటి వాళ్ళు చూడలేరు. సింపుల్ గా అర్థం చేసుకోండి. మనీని ఖర్చు పెట్టడం వల్ల నువ్వు రిచ్ గా కనిపిస్తావు కావచ్చు, కానీ నువ్వు మనీని సేవ్ చేసుకోవడం వల్ల నువ్వు యాక్చువల్ గా రిచ్ గా ఉంటావు. సింపుల్ ఎగ్జాంపుల్ లో ఒక పర్సన్ ఐఫోన్ ని బై చేశాడు, ఈఎంఐ లో పెట్టుకొని దాన్ని తీర్పుకుంటూ ఉన్నాడు. కేవలం వాళ్ళు రిచ్ గా కనిపించనీకి. ఎదుటి వాళ్ళు నార్మల్ ఫోన్ ని యూజ్ చేస్తున్నారు, కానీ ఆ మిగతా మనీని వాళ్ళు సేవ్ చేసుకుంటున్నారు. మొదటి పర్సన్ డబ్బున్న వాడిలాగా కనిపించొచ్చు, కానీ రెండవ పర్సనే యాక్చువల్ గా డబ్బున్న వ్యక్తి. సింపుల్ లెసన్ ఈ చాప్టర్ లో ఏంటంటే, నీ దగ్గర ఉన్న వెల్త్ అనేది చూపించడం గురించి కాదు. ఆ వెల్త్ ని నువ్వు ఎలా దాపెడుతున్నావు, ఎవరికి కూడా చూపించకుండా ఎలా ఉంటున్నావు అనేది గేమ్. ఫ్యూచర్ లో ఏమన్నా వచ్చినా గానీ వాళ్ళ ఐఫోన్ వాళ్ళకు ఫుడ్ పెట్టదు. నీ దగ్గర ఉన్న మనీనే నీ కడుపు నింపుతుంది. 10వ చాప్టర్, సేవ్ మనీ. ఇన్కమ్ అంటేనే మనీని సేవ్ చేసుకోవడం అని కాదు. అది నీకు ఒక హ్యాబిట్ లాగా మారాలి. నీకు పెద్ద శాలరీ ఉంటేనే నువ్వు అమౌంట్ ని సేవ్ చేసుకుంటా అనే విషయాన్ని నువ్వు డిలీట్ చేయాలి. నువ్వు స్పెండ్ చేసే వాటి మీద నీ కంట్రోల్ నీకు ఖచ్చితంగా ఉండాలి. చాలా మంది అనుకుంటారు, నాకు ఎక్కువ శాలరీ వస్తేనే నేను సేవింగ్స్ పెట్టుకోగలుగుతాను. కానీ అలా కాదు. నీకు ఎంత వచ్చినా గానీ అందులో నుంచి నువ్వు సేవింగ్స్ పెట్టుకోవాలి. దాని వల్లనే నీకు సెక్యూరిటీ ఇంకా ఆప్షన్స్ ఈ రెండు దొరుకుతాయి. ఎగ్జాంపుల్ లో ఇద్దరు వ్యక్తులు 20,000 సంపాదిస్తున్నారు. ఒక వ్యక్తి ప్రతిదీ ఖర్చు పెడతాడు, ఇంకొక వ్యక్తి 10,000 సేవ్ చేసుకుంటారు. కొన్ని నెలలు పాస్ అయిన తర్వాత రెండవ వ్యక్తికి ఖచ్చితంగా ఫ్రీడమ్ ఇంకా సేఫ్టీ ఈ రెండు ఉంటాయి. ఈ చాప్టర్ లో లెసన్ ఏంటంటే, సేవింగ్ అనేది నీ ఇన్కమ్ మీదనే డిపెండ్ అయి ఉండదు. అది ఖచ్చితంగా డిసిప్లిన్ అని చెప్పగలుగుతాం. చిన్న చిన్న సేవింగ్స్ చేస్తేనే సమయం గడిచే కొద్దీ అది అతి పెద్ద ఫ్రీడమ్ లాగా మారుతుంది. 11వ చాప్టర్, గ్రేటర్ దెన్ రేషనల్. పైసల విషయంలో నువ్వు పర్ఫెక్ట్ గా లాజికల్ గా ఉన్నావంటే అది ప్రతిసారి బెస్ట్ అని చెప్పలేము. కానీ నువ్వు ప్రాక్టికల్ గా కంఫర్టబుల్ గా ఉన్నావంటే అది బెటర్ అని చెప్తాం. ఒక పర్ఫెక్ట్ ప్లాన్ పేపర్ మీద చాలా బాగానే కనిపిస్తుంది, కానీ నువ్వు దాన్ని ఫాలో అవ్వలేవంటే అది యూజ్లెస్ అన్నట్టే. ఇక్కడ బెస్ట్ ప్లాన్ ఏంటంటే, నువ్వు దేనికైతే స్టిక్ అయి ఉంటావో అదే బెస్ట్ ప్లాన్. ఎగ్జాంపుల్ కి ఒక పర్సన్ కోపంగా మాక్సిమం రిటర్న్స్ కోసం అతని దగ్గర ఉన్నాయన్ని ఇన్వెస్ట్మెంట్ లో పెట్టాడు, కానీ భయపడుతున్నాడు ఓడిపోయేటప్పుడు, క్విట్ అయ్యేటప్పుడు. ఇంకొక పర్సన్ సేఫ్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు, ప్రశాంతంగా పడుకుంటున్నాడు. అలానే కొన్ని సంవత్సరాల వరకు రిపీట్ చేస్తున్నాడు. ఇక్కడ మీరు ఏ వేలో చూసినా గానీ రెండవ పర్సన్ ఖచ్చితంగా గెలుస్తాడు. ఇందులో కూడా లెసన్ ఏంటంటే, స్మార్టెస్ట్ ప్లాన్ ని నువ్వు చూస్ చేసుకోకు. లాంగ్ టైం వరకు నువ్వు ఒక ప్లాన్ ని ఫాలో అవుతా అనుకుంటే దాన్నే చూస్ చేసుకో. 12వ చాప్టర్, సర్ప్రైజ్. ఎందుకంటే మన జీవితం కంప్లీట్ గా అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ తోటే నడుస్తుంది. ప్రతి ఒక్క విషయం మనం ప్లాన్ చేసినట్టే వెళ్ళదు. దానికి తోడు సర్ప్రైజెస్ కూడా మన దారిలో వస్తాయి. గుడ్ సర్ప్రైజెస్ వస్తే మనకు ఆపర్చునిటీస్, బ్యాడ్ సర్ప్రైజెస్ వస్తే అవి ప్రాబ్లమ్స్. ఇక్కడనే చాలా మంది ప్రజలు ప్లాన్ చేసుకుంటారు ప్రతిదీ పర్ఫెక్ట్ గా వెళ్ళాలని, కానీ రియాలిటీలో అది డిఫరెంట్ గా ఉంటుంది. ఎగ్జాంపుల్ కి నువ్వు మనీని ఇన్వెస్ట్ చేసావు, స్టడీ గ్రోత్ ని నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు. సడన్ గా మార్కెట్ క్రాష్ అవ్వచ్చు, లేదా చిన్న ఆపర్చునిటీ హ్యూజ్ సక్సెస్ కి దారి తీయొచ్చు. ఎవ్వరు కూడా ఈ విషయాలని ప్రెడిక్ట్ చేయలేరు. అందుకనే ఈ చాప్టర్ లెసన్ ఏంటంటే, ప్రతిసారి అన్ఎక్స్పెక్టెడ్ నే నువ్వు ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే బిగ్గెస్ట్ చేంజెస్ సర్ప్రైజెస్ తోటే వస్తాయి. 13వ చాప్టర్, రూమ్ ఫర్ ఎర్రర్. డబ్బుల విషయంలో నువ్వు ప్రతిసారి బ్యాకప్ ప్లాన్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఏ క్షణమైనా విషయాలు చేంజ్ అవ్వచ్చు. అందుకని నీ 100% మనీని యూజ్ చేయొద్దు. సేఫ్టీకి నువ్వు పెట్టుకోవాలి. దీని వల్ల ప్రశాంతత, సర్వైవల్ రెండు దొరుకుతాయి. ఎగ్జాంపుల్ కి నీకు వచ్చిన శాలరీ మొత్తం 2 రోజులలో నువ్వు ఖర్చు పెట్టావంటే ఈవెన్ కొందరు గంటలో కూడా ఖర్చు చేస్తారు. ఉన్న అవసరతలు అలా ఉన్నాయని చెప్తారు. ఆ కేసులో మనము ఆలోచించవచ్చు. కానీ కొందరు తాగటానికైనా ఊరికి తిరగనీకైనా విచ్చల విడిగా యూజ్ చేస్తారు. ఆ మూమెంట్ వరకు ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది, కానీ టైం ప్రతిసారి సేమ్ గా ఉండదు. ఈ చాప్టర్ లో లెసన్ ఏంటంటే, ప్రతిసారి ఒక మార్జిన్ పెట్టు. ఇంకా గుర్తు పెట్టుకో, మాక్సిమం ప్రాఫిట్ కంటే సేఫ్టీయే చాలా ఇంపార్టెంట్. 14వ చాప్టర్, యుల్ చేంజ్. నీ
గోల్స్ ఈ రోజు ఏవైతున్నాయో నీ ఫ్యూచర్ లో అవే గోల్స్ ని నువ్వు కంటిన్యూ చేస్తావని గ్యారంటీ లేదు. నీకు ఇప్పుడు ఏదైతే కావాలో తర్వాతకి అది మ్యాటర్ కాకపోవచ్చు. ప్రజలు టైం బట్టి చేంజ్ అవుతారు, వాళ్ళ మైండ్ సెట్, ప్రియారిటీస్, వాళ్ళ అవసరాలు. కానీ చాలా మట్టుకు ప్రజలు లాంగ్ టర్మ్ మనీ డిసిషన్ ని పెట్టుకుంటారు, అది కూడా వాళ్ళ ఫ్యూచర్ ని ఊహించుకుంటూ. ఎగ్జాంపుల్ కి నీకు ఈ రోజు రిస్కీ కావాలి, ఫాస్ట్ గా నీ లైఫ్ లో నువ్వు గ్రో అవ్వాలనుకుంటున్నావు. కానీ 10 సంవత్సరాల తర్వాత నీకు కావాల్సింది ఒక సేఫ్ ఇంకా పీస్ఫుల్ లైఫ్. ఒకవేళ నీ ప్లాన్ చేంజ్ అవ్వకపోతే నీ ఫ్యూచర్ లో నువ్వు సఫర్ అవుతూనే ఉంటావు. ఏం లేదు, ఈ చాప్టర్ లో సింపుల్ లెసన్ ఏంటంటే అనుకోని చేంజెస్ మన లైఫ్ లో వస్తూనే ఉంటాయి, నువ్వు దానికి తగ్గట్టు మారాలి. ఈ రోజు నీ మైండ్ సెట్ ఎలా ఉందో దాని ప్రకారమే నీ ఫ్యూచర్ ని లాక్ చేసి పెట్టకు, ఎందుకంటే విషయాలు చేంజ్ అవుతాయి. 15వ చాప్టర్ నథింగ్స్ ఫ్రీ. మన జీవితంలో మనకి ఏది కూడా ఫ్రీగా దొరకదు. నీకేదైనా కావాలి అంటే నువ్వు దాని బదులు ఏదో ఒకటి వాళ్ళకి ఇవ్వాలి. నీకు డబ్బులు కావాలంటే నువ్వు రిస్క్ తీసుకోవాలి, నీకు సేఫ్టీ కావాలంటే నువ్వు కొంచెం డబ్బులు మాత్రమే తీసుకోవాలి. ఎగ్జాంపుల్ కి నీకు ప్రతిరోజు ఒక చాక్లెట్ కావాలి, దాని అర్థం నీ జోబులు ఉన్న పైసలు నువ్వు ఆ షాప్ కీపర్ కి ఇవ్వాలి. ఒకవేళ నువ్వు ఇవ్వకుంటే నీకు అది దక్కదు. సింపుల్ గా లెసన్ ఏంటంటే ప్రతి ఒక్క రివార్డ్ కి ఒక ప్రైజ్ ఉంటుంది. నువ్వేదైనా పొందాలి అంటే నువ్వు దానికి ఏదైనా ఇవ్వాలి. 16వ చాప్టర్ యు అండ్ మీ. ప్రతి ఒక్కరి డబ్బుల విషయం, వాళ్ళ జర్నీ డిఫరెంట్ గా ఉంటుంది. ఎదుటి వాళ్ళకి ఏదైతే పని చేస్తుందో అది నీకు పని చేయకపోవచ్చు. ప్రజలు మిస్టేక్స్ ని చేస్తారు ఎప్పుడైతే వాళ్ళు ఎదుటి వాళ్ళని కాపీ చేస్తారో అప్పుడు. ఎందుకంటే వాళ్ళ ఇన్కమ్, రిస్క్, గోల్స్ ప్రతి ఒక్కటి సేమ్ గా ఉండదు. ఎగ్జాంపుల్ కి నీ ఫ్రెండ్ రిస్కీ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, ప్రాఫిట్ ని ఏం చేస్తాడు. నువ్వు అతన్ని కాపీ చేసావంటే నీ మనీని నువ్వు కోల్పోయినట్టే. ఎందుకంటే నీ సిచ్యువేషన్ డిఫరెంట్ గా ఉందని. ఇక్కడ సింపుల్ లెసన్, నువ్వు ఎదుటి వాళ్ళని కాపీ చేసావంటే ఏదో కొన్నిసార్లు నువ్వు గెలుస్తావు, కానీ మోస్ట్ టైమ్స్ నువ్వు ఓడిపోతావు. అందుకనే నీ డిసిషన్స్ ని నీ లైఫ్ ప్రకారం నువ్వు తీసుకోవాలి, ఎదుటి వాళ్ళ లైఫ్ ప్రకారం కాదు. 17వ చాప్టర్ ద సెడక్షన్ ఆఫ్ పెసిమిజం. ప్రజలు ఈజీగా నమ్మేది బ్యాడ్ న్యూస్ ని. నెగిటివ్ విషయాలు నిజంగా ఇంకా పవర్ఫుల్ గా వినిపిస్తాయి, అదే పాజిటివ్ విషయాలు నార్మల్ గా బోరింగ్ గా వినిపిస్తుంది. కానీ రియాలిటీలో ఈ ప్రపంచం స్లోగానే ఇంప్రూవ్ అవుతుంది టైం పాస్ అయ్యే కొద్దీ. సింపుల్ ఎగ్జాంపుల్ లో టీవీలో న్యూస్ లో మార్కెట్ క్రాష్ అయింది, ఎకానమీ డౌన్ అయింది అని చెప్పగానే ప్రతి ఒక్కరు భయపడతారు. కానీ లాంగ్ టర్మ్ లో ఆ మార్కెట్ పెరుగుతుంది, ఇంకా ప్రజలు వాళ్ళ వెల్త్ ని బిల్డ్ చేసుకుంటూనే ఉంటారు. అందుకనే భయం త్వరగానే స్ప్రెడ్ అవుతుంది, కానీ గ్రోత్ అనేది నిశ్శబ్దంగా స్లోగానే అవుతుంది. అందుకనే నెగిటివ్ విషయాలలో నువ్వు ట్రాప్ అయి ఉండకు. భయానికి శబ్దం ఎక్కువనే, కానీ ప్రోగ్రెస్ సైలెంట్ గానే ఉంటుంది. 18వ చాప్టర్ వెన్ యుల్ బిలీవ్ ఎనీథింగ్. ప్రజలు ప్రతిసారి వాస్తవాలనే నమ్మరు, వాళ్ళు నమ్మేది మంచిగా ఫీల్ చేయించే ఒక స్టోరీని. ఏదైనా విషయం వాళ్ళకు మంచిగా వినిపించేటట్టు ఉందంటే దాన్ని యాక్సెప్ట్ చేసేస్తారు, దాని గురించి చెక్ కూడా చేయరు. దీనివల్ల బ్యాడ్ మనీ డిసిషన్ కి దారి తీస్తుంది. ఒక ఎగ్జాంపుల్ లో చూస్తే ఎవరో ఒకరు వచ్చి ఈ ఇన్వెస్ట్మెంట్ వల్ల మన డబ్బులు ఫాస్ట్ గా డబుల్ అవుతాయి అని చెప్తారు. వినగానే ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతాం, దాన్ని నమ్మి కూడా అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. కానీ తర్వాత నీ డబ్బుని నువ్వు కోల్పోతావు. ఎందుకంటే నువ్వు స్టోరీని నమ్మావు, నిజాన్ని కాదు. సింపుల్ లెసన్, నువ్వు విన్న ప్రతిదీ నమ్ముకుంటూ ఉండొద్దు. డబ్బుల డిసిషన్ లో వాస్తవాలని, ఇబ్బందులని ప్రతి ఒక్క దాన్ని కూడా నువ్వు చూసిన తర్వాతనే చేయాలి. 19వ చాప్టర్ ఆల్ టుగెదర్ నవ్. ఇవన్నీ లెసన్స్ కూడా కనెక్ట్ అయి ఉన్నాయి, ఎందుకంటే డబ్బులు అనేది ఒకే విషయం కాదు, ఒకే ట్రిక్ కూడా కాదు. చిన్న చిన్న హ్యాబిట్స్ ని కలిసి కట్టుగా ప్రతిరోజు చేయడం వల్లనే నువ్వు అనుకున్నది నువ్వు పొందుతావు. సేవింగ్స్ అయినా, పేషెన్స్ అయినా, ఎమోషన్స్ ని కంట్రోల్ చేయడం, లాంగ్ టర్మ్ కి ఆలోచించడం, ఇవన్నీ కంబైన్డ్ అయ్యి మనకు ఒక వెల్త్ ని బిల్డ్ చేస్తుంది. మంచి ఎగ్జాంపుల్ లో చూడండి, ఒంటరిగా సేవ్ చేయడం అనేది సరిపోదు, అలానే ఇన్వెస్ట్మెంట్ ఒంటరిగా చేయడం కూడా సరిపోదు. కానీ ఇన్వెస్ట్మెంట్, పేషెన్స్, స్మార్ట్ డిసిషన్స్ ఇవన్నీ కలిసి ఉండటం వల్ల నీకు రియల్ గ్రోత్ వస్తుంది. సింపుల్ గా ఎన్నో మంచి మంచి హ్యాబిట్స్ ని నువ్వు బిల్డ్ చేసుకోవడం వల్లనే నీ వెల్త్ అనేది బిల్డ్ అవుతుంది. అంతేగాని ఒకేసారి ఒక బిగ్ యాక్షన్ వల్ల నేను ఎక్కడికో ఎదుగుతాను అనుకుంటే అది కళ్ళలాగానే ఉండిపోతుంది. 20వ చాప్టర్ కన్ఫెషన్. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఓన్ వే ఉంటుంది డబ్బులని హ్యాండిల్ చేయడంలో. ఈవెన్ ఎక్స్పర్ట్స్ కూడా రూల్స్ ని ఫాలో అవ్వరు, వాళ్ళు ఫాలో అయ్యేది వాళ్ళకి ఏదైతే పని చేస్తుందో ఆ మెథడ్ నే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక పర్ఫెక్ట్ మెథడ్ ఉంటుంది. నా మెథడ్ నీకు సెట్ కాకపోవచ్చు, నీ మెథడ్
మెథడ్ నాకు కాకపోవచ్చు. మంచి ఎగ్జాంపుల్లో ఒక పర్సన్ అగ్రెసివ్ గా కోపంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు, ఇప్పుడే నాకు రావాలి, నేను లక్షాధికారిని అయిపోవాలని. ఇంకొక పర్సన్ ప్రశాంతంగా ఆడుతున్నాడు. ఈ విషయంలో ఇద్దరు కూడా సక్సెస్ కావచ్చు, ఎందుకంటే ఇద్దరికి సూట్ అయ్యే పనులు ఇద్దరు చేస్తున్నారంటే వాళ్ళు సక్సెస్ కావచ్చు. సింపుల్ టర్మ్స్ లో దీన్ని చెప్పుకోవాలంటే పర్ఫెక్ట్ స్ట్రాటజీ కోసం నువ్వు చేస్తూ ఉండకు. నీకేదైతే పని చేస్తుందో, నీకే మెథడ్ అయితే మంచిగా అనిపిస్తుందో దానికే కన్సిస్టెంట్ గా ఉండు. ఎదుటివాడు దాన్ని కోపం అనుకొని లేదా సేఫ్ సైడ్ కి నువ్వు వాడుతున్నావు అనుకొని, కానీ నీకేదైతే పని చేస్తుందో ఆ మెథడ్ నే నువ్వు ఫాలో అవ్వాలి.